ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం। मत्ती रचित सुसमाचार 18 अध्याय 19-20 वचन हम ध्यान करते आ रहे हैं। యేసు ప్రభువు అందరి కొరకు ఈ లోకానికి వచ్చి यीशु मसीह सारे लोगों के लिए इस संसार में आकर ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచి ఉన్నాడు। वो मारा गया, गाड़ा गया और तीसरे दिन फिर से जी उठा। ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడాడు। वो स्वर्गारोहण होते वक्त यीशु मसीह ने ये बातें बताए, వెళ్ళండి అని మాట్లాడాడు। जाओ करके बताए, సువార్త ప్రకటించమన్నాడు। सुसमाचार प्रचार करो बोले, ఆయన శిష్యులను తయారు చేయమన్నాడు। चेलों को तैयार करो ऐसे बताए, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమన్నాడు। पिता पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्मा दो बोले। దేవుని బిడ్డలారా, అదే విధంగా నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనుడి అని బోధించుడి అని చెప్పాడు। प्रिय परमेश्वर की संतान, जो आज्ञा मैंने आपको दी है वो उन्हें मानना और उन पर चलना सिखाओ ऐसे बोले। ఇక్కడ 5 విషయాలు యేసు ప్రభు మాట్లాడి ఉన్నాడు। यहाँ पर 5 बातें यीशु मसीह ने बताए हुए ఈ हैं। 5 విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం। ये 5 बातें हम ध्यान करते आ रहे हैं। వెళ్ళండి అనే దాని మీద మనం చాలా నేర్చుకున్నాము। जाओ करके इस पर हम बहुत सारी बातें सीखे हैं। సువార్త కొరకు కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం। सुसमाचार के बारे में भी बहुत बातें सीख चुके हैं। శిష్యులను తయారు చేయండి అనే దాని మీద కూడా మనం నేర్చుకున్నాము। चेले लोगों को तैयार करो, इस पर भी हम सीखे हैं। అయితే ఈ రోజు మన సందేశం ఏమిటి అంటే, तो आज का हमारा संदेश क्या है बोलने से, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి అని చెప్పి ఉన్నాడు। पिता पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्मा दो ऐसे बताया है। హల్లెలూయా। हालेलुया। మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసినట్లయితే, मत्ती रचित सुसमाचार 28 अध्याय 19-20 वचन हम ध्यान देने से, యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇవ్వండి। पिता पुत्र और पवित्र आत्मा के नाम से तुम बपतिस्मा दो। నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతున్నో मैंने आपको जो जो बातें बताई है, మొట్టమొదటిగా గైకొనుడి అన్నాడు। सर्वप्रथम उसे मानो बताए రెండోది బోధించమని చెప్తున్నాడు। और दूसरा उन्हें प्रचार करो ऐसे बता रहे हैं। అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు। तब मैं आपके साथ रहूंगा ऐसे यीशु मसीह बता रहे हैं। హల్లెలూయా। हालेलुया। నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతున్నో అనే మాటను ఒకసారి గమనిస్తే, जो बातें मैंने आपको आज्ञा दी है इसके बारे में हम विचार करने से, ఏ ఏ సంగతులు అనే దాని మీద మనం ఆలోచన చేస్తే, जो बातें मतलब इसके बारे में हम ध्यान देने से, వెళ్ళండి అన్నాడు, जाओ बताए, సువార్త ప్రకటించండి అన్నాడు, सुसमाचार प्रचार करो बताए, శిష్యులను తయారు చేయండి అన్నాడు, चेलों को तैयार करो बताए, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇయ్య అన్నాడు। पिता पुत्र और पवित्र आत्मा के नाम से बपतिस्मा दो बताए, అదే విధంగా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొని బోధించుడి అన్నాడు। मैंने जो आज्ञा आपको दी है उसे मानकर उसको सिखाओ ऐसे बताए। 5 విషయాలు రాయబడి ఉంది। 5 बातें लिखी है, ఇందులో ఒకటి బాప్తిస్మము। इसमें ही एक है बपतिस्मा। ఈ బాప్తిస్మము ఎలాంటి బాప్తిస్మము అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము కలిగిన బాప్తిస్మము। पिता पुत्र और पवित्र आत्मा के नाम से लिया हुआ बपतिस्मा है। అయితే దీన్ని మీరు ఫస్ట్ గైకొనండి అని ఆజ్ఞ ఇస్తున్నాడు। इसे आप पहले समझो ऐसे आज्ञा दे रहे हैं। ఆ తర్వాత ఇది పాటించండి అని చెప్పేసి ఇతరులకు మీరు బోధించండి అని और మాట్లాడుతున్నారు। उसके बाद उसे मानकर दूसरों को प्रचार करो ऐसे बता रहे हैं। అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు। तब मैं आपके साथ रहूंगा ऐसे यीशु मसीह बता रहे हैं। ఇక్కడ మనం గమనించినట్లయితే, यहाँ पर हम ध्यान देने से తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నామము, ఆ నామము యేసు నామము అని అంటున్నారు। पिता पुत्र और पवित्र आत्मा नाम मतलब यीशु मसीह का नाम ऐसे बता रहे हैं। అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ని మనము గమనించగలము। यहाँ पर एक समस्या को हम देख सकते हैं। ఇక్కడ నామము అని చెప్పేసి ఏకవచనముతో మాట్లాడుతున్నాడు। यहाँ पर नाम एक वचन से बात कर रहा है। అయితే ఆ ఏకవచనముతో ప్రస్తావించబడిన నామము యేసు నామము అని కొంతమంది మాట్లాడుతున్నారు। एक वचन से लिखा हुआ नाम है इसलिए वो यीशु मसीह का नाम है ऐसे कुछ लोग प्रचार कर रहे हैं। ఇక్కడ ఏ విధంగా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అంటే, यहाँ पर कौन से प्रकार से समस्या चल रही है बोलने से, ఇక్కడ నామము అనే కాడ యెహోవా నామము అని కొంతమంది ప్రకటిస్తున్నారు। नाम मतलब
यहोवा का नाम ऐसे कुछ लोग बता रहे हैं రెండోది యేసు నామము అని చెప్పేసి కొంతమంది ప్రకటిస్తున్నారు. और दूसरा यीशु मसीह का नाम ऐसे करके कुछ लोग बता रहे हैं। మూడోది లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని కొంతమంది ప్రకటిస్తున్నారు. तीसरा नहीं नहीं पिता पुत्र और पवित्र आत्मा के नाम से प्रचार करो ऐसे बता रहे हैं। వాస్తవానికి ఇందులో నిజము సత్యం అనేది ఏది? वास्तव में इसमें सत्य क्या है? బాప్తిస్మము ఏ నామములో తీసుకోవాలి? बपतिस्मा कौन से नाम से लेना चाहिए? బాప్తిస్మము ఏ నామములో పొందాలి? बपतिस्मा कौन से नाम से लेना चाहिए? ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर हम देखने से యేసు ప్రభు అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మ పొందండి అని చెప్పాడు. यीशु मसीह ने तो पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा लो ऐसे बताए। మరి ఇక్కడ నామము అంటే మరి యెహోవా నామమా, యేసు నామమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమా? यहाँ पर नाम मतलब यहोवा का नाम है क्या, यीशु मसीह का नाम है क्या? नहीं तो पिता पुत्र पवित्र आत्मा का नाम है। మరి ఏ నామములో బాప్తిస్మ ఇవ్వాలి? तो कौन से नाम से बपतिस्मा देना चाहिए? యెహోవా నామము అనే దాని మీద గమనిస్తే यहोवा का नाम इस पर ध्यान देने से 66 పుస్తకాలు అనే ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథములో 600 पुस्तक रहा हुआ ये पवित्र शास्त्र में యెహోవా నామములో బాప్తిస్మ ఇవ్వండి అని ఎక్కడ రాయబడలేదు. यहोवा के नाम से बपतिस्मा दो कहीं पर भी नहीं लिखा है। యెహోవా నామములో బాప్తిస్మం ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ రాయబడలేదు. यहोवा के नाम से बपतिस्मा दिया है ऐसे भी कहीं जगह पर लिखा नहीं है। కనుక యెహోవా నామములో బాప్తిస్మము ఇవ్వడం అనేది చెల్లదు. इसीलिए यहोवा का नाम से बपतिस्मा दो ऐसे नहीं है, అది వాక్యానుసారమైనది కాదు. वो वचन के अनुसार नहीं है। రెండోది ఏమిటి అంటే और दूसरा क्या है बोलने से యేసు నామములో బాప్తిస్మం ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. यीशु के नाम से बपतिस्मा दो ऐसे बता रहे हैं। ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే तो यहाँ पर मुझे आया हुआ प्रश्न क्या है बोलने से యేసు నామములోనే బాప్తిస్మము ఇవ్వాలి అని ఒకవేళ దేవుడు అనుకుంటే यीशु के नाम से बपतिस्मा देना है ऐसे एक बार परमेश्वर सोचने से తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము అని ఇంత పెద్దగా చెప్పి ఆఖరికి యేసు నామములో బాప్తిజం ఇవ్వండి అని ఎందుకు అన్నాడు? పితా- షార్ట్ కట్ లా యేసు నామములోనే మీరు బాప్తిజం ఇవ్వండి అని ఎందుకు చెప్పలేదు? ఒకవేళ యేసు నామములోనే బాప్తిస్మం ఇవ్వాలి అన్నది కరెక్ట్ అయితే एक बार यीशु मसीह के नाम से बपतिस्मा देना है ये सच होने से యేసు ప్రభు వాస్తవానికి ఏమని చెప్పాలి? तो यीशु मसीह वास्तव में क्या बताना चाहिए? యేసు నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అని మాట్లాడాలి. यीशु के नाम से बपतिस्मा दो ऐसे बताना चाहिए, కానీ ఏమని మాట్లాడుతున్నాడు? लेकिन क्या बता रहे हैं? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అని మాట్లాడుతున్నాడు. पिता पुत्र पवित्र आत्मा के नाम से आप बपतिस्मा दो ऐसे बता रहे हैं। యేసు నామములోనే బాప్తిస్మం ఇవ్వాలి అన్నదే కరెక్ట్ అయితే ఆయన ఇంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. यीशु मसीह के नाम से बपतिस्मा देना है तो इतना बड़ा बताने के लिए आवश्यक नहीं है। ఆయన సీదా షార్ట్ కట్ లా స్వీట్ గా యేసు నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అని చెప్పేవాడే కదా. वो सीधा शॉर्टकट में यीशु का नाम से ही बपतिस्मा दो ऐसे बताते होंगे ना। మరి ఎందుకు యేసు ప్రభు అలా చెప్పలేదు? तो यीशु मसीह ने क्यों ऐसे नहीं बताया? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని త్రిత్వాన్ని స్పష్టంగా ఎందుకు ప్రస్తావించాడు? पिता पुत्र पवित्र आत्मा के नाम से दो ऐसे त्रिएक नाम से क्यों स्पष्ट रीति से बताए? ఇది మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ये एक बार आप ध्यान दीजिए, ऐसे हम विचार कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। మార్క్స్ వార్త 16వ అధ్యాయము मार्क रचित सुसमाचार 16 अध्याय 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే 17 वचन को हम ध्यान देने से అదే విధముగా उसी प्रकार से మత్తయి సువార్త 10వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 10 अध्याय మత్తయి సువార్త 10వ అధ్యాయము मत्ती रचित सुसमाचार 10 अध्याय 7-8 వచనాలు మనం చదివినట్లయితే 7 और 8 वचन हम पढ़ने से అక్కడ యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. वहाँ पर यीशु मसीह इस प्रकार से बोल रहे हैं, నా నామములో ప్రార్థన చేయండి అన్నాడు. मेरे नाम से प्रार्थना करो बताए। యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము యోహన్నా इसका 14 अध्याय 14 वचन में నా నామములో దయ్యాలను వెళ్ళగొట్టండి అని మాట్లాడాడు. मेरे नाम से आत्मा दुष्ट आत्मा को निकालो ऐसे बताए। నా నామములో రోగులను బాగు చేయండి అని చెప్పాడు. मेरे नाम से रोगियों को चंगा करो ऐसे भी बताए। హల్లెలూయా. हालेलुया। ప్రియులారా ఒకసారి ఇక్కడ గమనించండి. प्रिय प्रिय परमेश्वर की संतान एक बार यहाँ पर ध्यान दीजिए। నా నామములో ప్రార్థన చేయమన్నాడు. मेरे नाम से प्रार्थना करो నా बताए। నామములో దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు. मेरे नाम से दुष्ट आत्मा को निकालो నా बताए। నామములో రోగులను స్వస్థపరచుడి అన్నాడు. मेरे नाम से
रोगियों को चंगा करो बताए, మరి ఇవన్నీ చెబుతూ అదే విధంగా నా నామములోనే బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పి చెప్పొచ్చు కదా. तो ये सारे बताते समय मेरे नाम से बपतिस्मा दो ऐसे भी बता सकते होंगे ना, ఎందుకు మరి చెప్పలేదు కావచ్చు? तो क्यों नहीं बताए होंगे? మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. आप विचार कीजिए। హల్లెలూయా. हालेलुया। ఇంకో మాట ఏంటంటే, और दूसरी बात क्या है बोलने యేసు से, నామములోనే బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పే వాళ్ళకు ఒక కొంత గ్రూప్ ఉన్నది. यीशु मसीह के नाम से बपतिस्मा दो ऐसे बताने वालों के लिए नए ग्रुप है। అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, वो लोग क्या बोल रहे हैं बोलने से, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు ఒకేసారి మాట్లాడాడు. पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दो ऐसे यीशु मसीह ने एक ही बार बताया। కానీ యేసు నామములో బాప్తిస్మం ఇచ్చినట్టుగా కనీసం బైబిల్లో 6, 7, 8 సార్లు రాయబడి ఉంది అని మాట్లాడుతున్నారు. लेकिन यीशु के नाम से बपतिस्मा दिए हुए 6-7 बार ऐसे लिखा है, ऐसे वो बोल रहे हैं। వాళ్ళు ఏమంటున్నారు అంటే, वो लोग क्या बोल रहे बोलने से, ఒక వ్యక్తి చెప్పే సాక్ష్యము స్థిరపరచబడదు, एक ही लोगों की गवाही अच्छी नहीं रहती, ముగ్గురు చెప్పే సాక్ష్యమే స్థిరపరచబడుతుంది కదా. 3 लोगों ने बताई हुई गवाही को अच्छा बोलते ना, ఒకటి మనము తీసుకోకూడదు, एक नहीं लेना चाहिए, అనేకమైనవి మనకు సహకరిస్తే దాన్ని మనం తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. बहुत हमें सहायक देने से उसे ही लेना चाहिए ऐसे हम बोल रहे हैं। అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. तो यहाँ पर हम एक प्रश्न आपको डाल रहे हैं, యేసు నామస్తులు అలా మాట్లాడుతున్నారు కదా. यीशु के नाम से वैसे बोल रहे हैं ना, అయితే ఇక్కడ నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏమిటి అంటే, तो मुझे आया हुआ प्रश्न क्या है बोलने से, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యోహన్నా इसका दूसरे अध्याय में యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన సంఘటన బైబిల్లో ఒకేసారి రాయబడి ఉంది. यीशु मसीह ने पानी को द्राक्षरस में बदल दिया, ऐसी संगठना एक ही बार है। మరి తీసుకోవాలా తీసుకోవద్దా तो लेना है क्या नहीं लेना है, మీరు ఆలోచన చేయండి. आप विचार कीजिए। రెండోది ఏంటిదంటే, और दूसरी क्या है बोलने से, సమరయ స్త్రీ గురించి కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో బైబిల్లో ఒకేసారి రాయబడి ఉంది. యోహన్నా 4 में भी ये सामरी स्त्री के बारे में एक ही बार लिखा है बाइबल में। మరి ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క సంఘటనను మనం తీసుకోవాలా తీసుకోకూడదా? तो सामरी स्त्री की इस घटना को हमें लेना चाहिए या नहीं लेना चाहिए, మీరు ఆలోచించండి. आप विचार कीजिए। అదే విధంగా उसी प्रकार से లూకా సువార్త 15వ అధ్యాయంలో लूका रचित सुसमाचार 15 अध्याय में తప్పిపోయిన కుమారుని గురించి బైబిల్లో ఒకేసారి రాయబడి ఉంది. भटक गए हुए उस पुत्र के बारे में एक ही बार लिखा है। మరి ఈ వ్యక్తి యొక్క సంఘటనను మరి మనం తీసుకోవాలా తీసుకోకూడదా? तो इस व्यक्ति के घटना को हमें लेना चाहिए या नहीं लेना चाहिए, ఖచ్చితంగా ఈ విషయాలని మనం తీసుకోవాలి. जरूर हमें ये सारी बातों को लेना चाहिए। ప్రపంచంలో ఉన్న క్రైస్తవులలో ఏ క్రైస్తవుడు కూడా ఇవి మనం తీసుకోలేము అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. जगत में रहने वाले सारे मसीह लोग ये हमें नहीं करना चाहिए ऐसे करके एक भी लोग नहीं बताते। హల్లెలూయా. हालेलुया। ఖచ్చితంగా ఇవి తీసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు ఎవరైనా కూడా. जरूर हमें ये सारे लेना चाहिए ऐसे कोई भी हमें बताते हैं। వాస్తవానికి మీకు అర్థం కావడం లేదు కానీ वास्तव में आपको नहीं समझ में आ रहा है, लेकिन బైబిల్లో ఏమని రాయబడి ఉంది అంటే, बाइबल में क्या लिखा है बोलने से, ప్రతి అక్షరం కూడా हर एक शब्द भी, యేసులో నుండి వచ్చిన ప్రతి మాట కూడా यीशु में से आया हुआ हर एक शब्द भी అది మన యొద్దకు వచ్చేటప్పుడు वो हमारे पास आते वक्त అది 7 సార్లు పుటము వేయబడి మన యొద్దకు వస్తున్నది. वो 7 बार परख कर हमारे पास आता है। కనుక అది సత్యము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. इसलिए वो सत्य है ऐसे परमेश्वर का वचन बताता అది है, శ్రేష్టమైన దేవుని వాక్యం वो సెలవిస్తున్నది. श्रेष्ठ है ऐसे वचन बताता है। హల్లెలూయా. हालेलुया। కనుక దీనికి ఇక ఎక్కువ సాక్ష్యాలు అవసరం లేదని గ్రహించాలి. इसलिए इसे ज्यादा गवाही की जरूरत नहीं है, ऐसे हमें विचार करना चाहिए। హల్లెలూయా. हालेलुया। అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు మాట్లాడినట్టుగా మనం గమనించగలము. पिता पुत्र पवित्र आत्मा के नाम से ही बपतिस्मा दो ऐसे यीशु मसीह ने बताया। అయితే ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏమిటి అంటే, तो यहाँ पर बहुत से लोगों को क्या डाउट आया बोलने से, సరే యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు, ఇది మంచిదే. लेकिन यीशु मसीह ने पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दो ऐसे बताया, सच है।
కానీ శిష్యులు మరి దాన్ని పాటించారా? लेकिन चेले लोग इसे पालन किए क्या? మరి అపోస్తులు మరి వాస్తవానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునే వాళ్ళు బాప్తిసం ఇచ్చారా? प्रेरित लोग भी पिता पुत्र पवित्र आत्मा के नाम से ही बपतिस्मा दिए क्या? వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్టు ఎక్కడ రాయబడి ఉంది? वो पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दिए, ऐसे कहाँ पर लिखा है? యేసు ప్రభు చెప్పాడు यीशु मसीह ने बताए తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి అని చెప్పేసి. पिता पुत्र पवित्र आत्मा के नाम से ही बपतिस्मा दो कर। మరి శిష్యులు ఎక్కడ ఇచ్చారు? लेकिन चेले लोग कहाँ पर दिए फिर? శిష్యులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చినట్టు ఎక్కడ రాయబడి లేదు కదా. पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दिए चेले लोग, ऐसे कहाँ पर भी लिखा नहीं है ना? అని మరి ఒక ప్రశ్నను వాళ్ళు లేపుతారు. ऐसे करके और एक प्रश्न को वो उठा रहे हैं। మరి ఇక్కడ మనం ఎలా ఏం అర్థం చేసుకోవాలి అంటే, तो यहाँ पर हमें क्या समझ लेना चाहिए बोलने से? తెలుగులో మనం బైబిల్ ని ఒకసారి పరిశోధిస్తే हम एक बार बाइबल को अच्छी तरह से ध्यान देने से అపోస్తల కార్యం 2వ అధ్యాయము प्रेरितों के काम इसका दूसरा अध्याय 38వ వచనంలో 38 वचन में పేతురు యేసు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా వ్రాయబడి ఉంది. पत्रस यीशु के नाम से बपतिस्मा दिया, ऐसे लिखा है। అదే విధంగా उसी प्रकार से అపోస్తల కార్యం 8వ అధ్యాయం 16వ వచనంలో కూడా प्रेरितों के काम 8 अध्याय 16 वचन में भी యేసు నామములో బాప్తిసం ఇచ్చినట్టు రాయబడి ఉంది. यीशु के नाम से बपतिस्मा दिया लिखा है। అపోస్తల కార్యం 10వ అధ్యాయము प्रेरितों के काम 10 अध्याय 48వ వచనంలో కూడా 28वें वचन में भी యేసు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా రాయబడి ఉంది. यीशु के नाम से बपतिस्मा दिया, ऐसे लिखा है। అపోస్తల కార్యం 19వ అధ్యాయము प्रेरितों के काम 19 अध्याय మొదటి వచనం నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే पहले वचन से 6 वचन हम पढ़ने से అక్కడ అపోస్తలుడైన పౌలు యేసు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా రాయబడి ఉంది. वहाँ पर प्रेरित पौलुस भी यीशु के नाम से बपतिस्मा दिया लिखा है। మరి యేసు ప్రభు చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి అని. लेकिन यीशु मसीह ने बताया पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दो करके। కానీ శిష్యులు యేసు నామములో బాప్తిసం ఇచ్చినట్టుగా కనబడుతున్నది. लेकिन चेले लोग यीशु के नाम से बपतिस्मा दिए, ऐसा देख सकते మరి हैं। శిష్యులు యేసు ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించారా? तो चेले लोग यीशु के बातों को उल्लंघन किए क्या? మరి వాళ్ళు యేసు ప్రభు యొక్క మాటను వాళ్ళు అనుసరించలేదా? तो वो यीशु मसीह के बात पर नहीं चले क्या? మరి వీళ్ళు వాస్తవానికి యేసు నామములోనే బాప్తిసం ఇచ్చారా? तो ये वास्तव में यीशु के नाम से बपतिस्मा दिए क्या? యేసు నామములో బాప్తిసం ఇచ్చినట్టు మరి ఎందుకు రాయబడింది బైబిల్లో? तो यीशु के नाम से बपतिस्मा दिया, ऐसे क्यों लिखा है बाइबल में? వీళ్ళు దేవుని ఆజ్ఞను యేసు ప్రభు ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళు విడిచిపెట్టారా? तो ये परमेश्वर की और यीशु मसीह की आज्ञा को उल्लंघन करके छोड़ दिए क्या? మనం అలా చెప్పలేము. हम ऐसे नहीं बता सकते। ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులు. क्यों बोलने से वो यीशु मसीह के चेले हैं। వాళ్ళు యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన వారు वो यीशु के पैरों पर चलने वाले थे, కనుక వాళ్ళు యేసు ప్రభు ఆజ్ఞను వాళ్ళు మీరలేదు. इसीलिए वो यीशु मसीह की आज्ञा को नहीं उल्लंघन कर యేసు ప్రభు सकते। ఏదైతే చెప్పాడో శిష్యులు దాన్ని అనుసరించి ఉన్నారు. यीशु मसीह ने जो बताया उस पर ही चेले लोग चलते थे। మరి వాళ్ళు యేసు నామములో బాప్తించినట్టుగా రాయబడి ఉంది కదా అని మీరు అనొచ్చు. तो फिर वो यीशु के नाम से बपतिस्मा दिया, ऐसे लिखा है ना, ऐसे आप सोच सकते हैं। దేవుని బిడ్డలు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మనకు బయలుపరుస్తాడు. प्रिय परमेश्वर की संतान, यहाँ पर अच्छी रीति से ध्यान देने से परमेश्वर हमें बताएगा। ప్రతి మాటకు మనము బెదిరిపోవద్దు, మనము గడబడి కావద్దు. हर एक प्रश्न को हम घबराहट से नहीं होना चाहिए। ప్రార్థనతో మనము పరిశుద్ధాత్మ కృపను అడుక్కోవాలి. प्रार्थना के साथ पवित्र आत्मा की कृपा को हमें मांगना चाहिए। శిష్యులు ఏ నామములో బాప్తిసం ఇచ్చారు? चेले लोग कौन से नाम से बपतिस्मा दिए? ఇక్కడ మనకు ప్రశ్నగా మిగిలిపోతున్నది. यहाँ पर हमें प्रश्न की तरह रह चुका है। ఇది మనకు అర్థం కావడానికి ये हमें समझ में आने के लिए అపోస్తల కార్యం 19వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే प्रेरितों के काम इसका 19 अध्याय पहले से 6 वचन हम पढ़ने से అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినట్టుగా వ్రాయబడి ఉంది. इफिसिया की तरफ गए, ऐसे हम देख सकते हैं। అక్కడ కొంతమంది దారిలో విశ్వాసులు కలిసి ఉన్నారు. वहाँ पर रास्ते पर कुछ विश्वासी उन्हें मिले। ఈయన సేవకుడు అని వాళ్ళు తెలుసుకున్నారు. ये सेवक है, वो लोग जान चुके हैं। అందుకే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. इसलिए प्रेज लॉर्ड पास्टर साहब ऐसे बता रहे हैं। అప్పుడు ఆయన కూడా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి వాళ్ళు విశ్వాసులే అని ఈయన తెలుసుకున్నాడు. तब वो भी प्रेज लॉर्ड करके बता के ये विश्वासी है, ये जान चुके हैं वो। అప్పుడు పౌలు గారు వారితో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, तब पौलुस क्या उनके साथ बोल रहे बोलने से మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని మాట్లాడుతున్నాడు. आप पवित्र आत्मा को प्राप्त किए हैं क्या, ऐसे बता रहे हैं। దేవుడు ద్వారా ఆ రోజుల్లో అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క సంఘములో ప్రతి ఒక్కరిని ఏమని అడిగేవారు అంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగేవారు.
प्रिय परमेश्वर की संतान, उस काल में प्रेरित लोग कहीं भी जाने से आप पवित्र आत्मा को प्राप्त किए क्या, ऐसे पूछते थे। అయితే ఈ మాటను విన్న విశ్వాసులు ఏమంటున్నారు అంటే, तो इस बात को सुनने वाले विश्वासी क्या बोल रहे बोलने से, పరిశుద్ధాత్మనా, पवित्र आत्मा क्या, మేము ఆ మాట వినలేదే, हमने वो बात को सुना ही नहीं। అసలు ఇప్పుడే ఫస్ట్ మీ నోటి నుంచి ఆ మాట మేము వింటున్నాము हम तो अभी आपके मुंह से ये बात को सुन रहे हैं, అని ఆ యొక్క విశ్వాసులు మాట్లాడుతున్నారు. ऐसे वो विश्वासी बोल रहे हैं। దేవుడారా, ఇక్కడ మరి పౌలు వాళ్ళకు పరిశుద్ధాత్మ గురించి తెలియనప్పుడు మరి పౌలు గారు ఏం చేయాలి? उन्हें पवित्र आत्मा के बारे में नहीं पता, तो पौलुस क्या करना चाहिए? పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. पवित्र आत्मा के बारे में बाइबल में ऐसे लिखा है, చాలా లేఖనాలు కూడా ఉన్నాయి. बहुत से वचन भी है। మీకు రండి, నేను మీకు నేర్పిస్తాను అని చెప్పేసి आओ मैं आपको सिखाऊंगा, ऐसे बोलकर వాళ్ళు కూర్చుని పెట్టుకొని పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు నేర్పించాలి. उन्हें बैठा कर उन्हें पवित्र आत्मा के बारे में बताना चाहिए। కానీ మీరు అపోస్తల కార్యం 19 అధ్యాయం మీరు చదవండి. लेकिन प्रेरितों के काम 19 अध्याय को आप पढ़िए, ఆయన పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకు నేర్పించలేదు. वहाँ पर वो उन्हें पवित्र आत्मा के बारे में नहीं सिखाए, పరిశుద్ధాత్మ గురించి వారితో మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा के बारे में उन्हें नहीं बता रहे हैं। మాకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు అని ఆ విశ్వాసులు చెప్పారు. हमें पवित्र आत्मा के बारे में नहीं पता, ऐसे विश्वासी बताए। అసలు మేము ఎప్పుడే వినలేదు అని చెప్పేసి ఆ యొక్క విశ్వాసులు మాట్లాడారు. हमने वो बात को कभी नहीं सुना, ऐसे भी वो बताए। వాస్తవానికి అలా అన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి నేర్పించాలి. वास्तव में ऐसे बोलने के बाद पवित्र आत्मा के बारे में सिखाना चाहिए, కానీ పౌలు ఆ విధంగా వాళ్ళకు నేర్పించలేదు. लेकिन पौलुस उस प्रकार से उन्हें नहीं सिखाए। వెంటనే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. तुरंत उनके मन में एक विचार आया, ఏంటిది? वो क्या है? వీళ్ళు అసలు పరిశుద్ధాత్మ అనే మాటే వినలేదు అంటున్నారు. ये लोग तो पवित्र आत्मा के बात को ही नहीं सुने बोल रहे हैं। అదేమన్నట్టు? वो क्या है बोलने से? ఒక్క నిమిషము. एक बार सुनिए, మీరు బాప్తిసం తీసుకున్నారా? आप बपतिस्मा लिए क्या? పాస్టర్ గారు మేము బాప్తిసం తీసుకున్నాం. हाँ पास्टर जी, हम बपतिस्मा लिए। తీసుకున్నారా? लिए क्या? మరి తీసుకుంటే వీళ్ళకు తెలిసి ఉండాలి. బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనే ప్రస్తావన వస్తుంది కదా అని పౌలు గారు ఆలోచన చేస్తున్నాడు. पौलुस विचार कर रहे हैं, अगर ये लोग बपतिस्मा लिए हैं तो पवित्र आत्मा का नाम उसमें आता है ना। అది ఇక్కడ పౌలు గారు అలా ఆలోచన చేస్తూ మళ్ళీ ఏమంటున్నాడు అంటే, మీరు బాప్తిస్మము ఏ నామంలో తీసుకున్నారు అని అడుగుతున్నాడు. ऐसे विचार करते वक्त वो पौलुस उन्हें पूछ रहे हैं कि आप कौन से नाम से बपतिस्मा लिए? అప్పుడు ఆ యొక్క విశ్వాసులు ఏమన్నారు అంటే, तब विश्वासी लोग क्या बोले बोलने से, మేము యోహాను బాప్తిస్మము పొందుతిమి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. यूहन्ना के हाथ से बपतिस्मा लिए, ऐसे बोल रहे हैं। హల్లెలూయా. हालेलुया। దేవుళ్ళ వాస్తవానికి పౌలు గారి యొక్క మనసులో ఏమి ఉన్నదంటే, प्रिय परमेश्वर के संतान, वास्तव में पौलुस के मन में क्या है बोलने से, బాప్తిస్మము అనే కాడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అనేది వస్తుంది. बपतिस्मा के पास पिता, पुत्र और पवित्र आत्मा का नाम आता है। మరి బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే నామం కూడా అందులో ఉంది కదా. बपतिस्मा लेते वक्त उसमें पवित्र आत्मा का नाम भी वहाँ पर है ना। వీళ్ళు ఎప్పుడు కూడా వినలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. तो ये लोग कभी भी नहीं सुने, ऐसे बता रहे हैं। అందుకొరకే మీరు ఏ నామంలో బాప్తిసం తీసుకున్నారు అని వారిని అడిగాడు. इसलिए आप कौन से नाम से बपतिस्मा लिए, उनसे पूछे। అప్పుడు వాళ్ళు చెప్పారు, మేము యోహాను యొక్క బాప్తిసం తీసుకున్నాము అని వాళ్ళు చెప్పారు. तब वो लोग बोले, हम यूहन्ना के हाथ से बपतिस्मा लिए, ऐसे बताए। హల్లెలూయా. हालेलुया। అప్పుడు పౌలు చెప్పాడు, तब पौलुस उन्हें बता रहे हैं, యోహాను ఇచ్చిన బాప్తిస్మము అది పాప క్షమాపణ కొరకు అని మాట్లాడి ఉన్నాడు. तब यूहन्ना ने दिया हुआ बपतिस्मा पाप क्षमा के लिए है, ऐसे बताए। అది యేసు ప్రభు రాకముందు సిద్ధపాటు నిమిత్తము మాత్రమే అని చెప్పి ఉన్నాడు. यीशु मसीह आने से पहले तैयारी के लिए था, ऐसे बताए। కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. लेकिन अब आप पवित्र आत्मा का बपतिस्मा लेना चाहिए, ऐसे बता रहे हैं। అంటే దాని అర్థం ఏమిటి? तो उसका अर्थ क्या है? బాప్తిస్మము అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలి అని వారికి సందేశం మెసేజ్ ఇస్తున్నాడు. అక్కడ
बपतिस्मा बोलने से पिता पुत्र और पवित्र आत्मा के नाम से लेना चाहिए, ऐसे मैसेज उन्हें दे रहे हैं। అందుకొరకే అక్కడ రెండోసారి బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. इसलिए उन्हें दूसरी बार बपतिस्मा दिया, ऐसे हम देख सकते हैं। కానీ అయినప్పటికీ కూడా लेकिन भी అక్కడ మరి ఒక ప్రశ్న ఉన్నది. वहाँ पर और एक प्रश्न है। పౌలు మనసులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ఉన్నది, అది వాస్తవమైన విషయమే. पौलुस के मन में पिता पुत्र पवित्र आत्मा का नाम है, ये सच है। ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు తీసుకోవాలని పౌలు గారు వారికి బోధించిన మాట కూడా ఈ వాస్తవమైన విషయమే. पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा लेना चाहिए, ऐसे बताइए, ये भी सच ही है। మరి ఆఖరికి ఫైనల్ గా మళ్ళీ నా యేసునామమునే బాప్తిసించింది కదా. लेकिन लास्ट में उन्हें यीशु के नाम से बपतिस्मा दिए ना। అపోస్తల కార్యం 19:6 రాయబడి ఉంది. प्रेरितों के काम 19:6 में लिखा है। ఈయన అవన్నీ చెప్పిండు రైతే, మరి యేసునామములు మళ్ళీ ఎందుకు ఇచ్చిండు అని మళ్ళీ ప్రశ్నిస్తారు. ये सारा बता के उन्हें यीशु के नाम से बपतिस्मा क्यों दिए, और एक प्रश्न आया। ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే यहाँ पर हम विचार करने से ఆ కాలంలో రెండు రకాల బాప్తిస్మాలు అనేటివి ఉండేవి. उस काल में 2 प्रकार के बपतिस्मा थे। అందులో మొదటి ఏమిటి అంటే యోహాను బాప్తిస్మము. उसमें से पहला क्या है बोलने से यूहन्ना का बपतिस्मा, రెండోది ఏంటిదంటే యేసు నామమున బాప్తిస్మము. और दूसरा यीशु के नाम से बपतिस्मा। హల్లెలూయా. हालेलुया। దేవుడారా, మీరు ఒకసారి ఇక్కడ ఆలోచన చేయండి. प्रिय परमेश्वर की संतान, यहाँ पर विचार कीजिए। బాప్తిస్మము యేసు నామమున అని ఎందుకు ఆ రోజుల్లో ప్రస్తావించబడింది అంటే, यीशु के नाम से बपतिस्मा उस दिनों में क्यों प्रस्तावित हुआ बोलने से, ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఘాలు అక్కడ ఉన్నాయి. फॉर एग्जाम्पल 2 कलीसिया वहाँ पर है, రెండు పెంతెకోస్తు సంఘాలు ఉన్నాయి. 2 पेंटिकोस कलीसिया वहाँ पर है। అయితే ఇప్పుడు రెండు పెంతెకోస్తు సంఘాలు ఉన్నప్పుడు మనం ఏ సంఘానికి పోతున్నామో ఇతరులకు చెప్పడానికి మనకు ఎలా ఉంటుంది అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. 2 पेंटिकोस कलीसिया है, इसलिए हम कौन से पेंटिकोस कलीसिया में जा रहे हैं ऐसे दूसरों को बताने के लिए थोड़ा कठिन रहता है। ఎందుకంటే ఇతరులు మనల్ని అడుగుతారు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు. कोई लोग हमें पूछते हैं, आप कौन सी कलीसिया में जा रहे हो। మనం చెప్తాము, మేము పెంతెకోస్తు సంఘంలోనికి వెళ్తాం. हम पेंटिकोस कलीसिया में जाते हैं। వాళ్ళేమంటారు, वो लोग क्या पूछते हैं, అవును బ్రదర్, కానీ ఆ పెంతెకోస్తు సంఘం రైట్, అవి రెండు ఉన్నాయి కదా, అందులో మీరు ఏ సంఘానికి వెళ్తారు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు. सच्ची है भाई, लेकिन 2 पेंटिकोस कलीसिया है ना, उसमें से कौन से पेंटिकोस कलीसिया में आप जाते हो ऐसे पूछते। ఇప్పుడు వాళ్ళకు చెప్పడానికి, उन्हें बताने के लिए, ఇప్పుడు వాళ్ళకు అర్థం చెప్పడానికి उन्हें समझ में आने के लिए మనం ఏం చేయాలి? हमें क्या करना चाहिए, మనం ఏం చేయాలి? हमें क्या करना चाहिए, ఆ రెండు పెంతెకోస్తు సంఘాలను డివైడ్ చేయాలి. वो 2 पेंटिकोस कलीसिया को 2 भाग में करना चाहिए। ఎలా డివైడ్ చేయాలి? कैसे करना चाहिए, ఈ సంఘము ఇది రాజేష్ పాస్టర్ సంఘము, ये राजेश पास्टर की कलीसिया है, ఇది సురేష్ పాస్టర్ సంఘము. ये सुरेश पास्टर की कलीसिया है। అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, तब वो व्यक्ति को कब समझ में आता बोलने से, డివైడ్ చేయకపోతే అర్థం కాదు. डिवाइड नहीं करने से समझ में नहीं आता। అందుకొరకే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, इसलिए यहाँ पर జ్ఞాन देने वाला विषय क्या है बोलने से, యోహాను యొక్క బాప్తిస్మమును డివైడ్ చేయడానికి, యోహన్నా के बपतिस्मा को डिवाइड करने के लिए, యోహాను బాప్తిస్మాన్ని అక్కడ సంపూర్తిగా తొలగించడానికి, యోహన్నా के बपतिस्मा को पूरी तरह से मिटाने के लिए యేసు నామము నా బాప్తిస్మము అనేది ఆ రోజులో ప్రస్తావించారు. यीशु के नाम से बपतिस्मा करके उस दिनों में प्रस्तावित हुआ। అంతే తప్ప యేసు నామములోనే బాప్తిసం ఇచ్చిండు అన్నది మాత్రం కరెక్ట్ కాదు. उतना ही है, लेकिन यीशु के नाम से बपतिस्मा दिए ये करेक्ट नहीं है। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు ఏదైతే చెప్పిండో అక్షరాలుగా శిష్యులు పాటించారు. यीशु मसीह ने जैसे बताया वैसे चेले लोग करते थे। యేసు ప్రభు చెప్పిందే వాళ్ళు చేశారు. यीशु मसीह ने बताए हुए बातों को ही वो लोग వాళ్ళ किए। మనసులో ఉన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. उनके मनों में था पिता पुत्र पवित्र आत्मा परमेश्वर। వాళ్ళు బాప్తిసం ఇచ్చినగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునే బాప్తిసించారు. वो भी पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा दिए। మరి ఎందుకు యేసు నామం వచ్చింది అంటే, तो क्यों यीशु का नाम आया बोलने से, యోహాను బాప్తిస్మాని డివైడ్ చేయడానికి. యోహన్నా का बपतिस्मा को डिवाइड करने के बाद। హల్లెలూయా. हालेलुया। ఇంకా కూడా మీరు ఇక్కడ విశ్వాసం ఉంచకపోతే, और भी आप यहाँ पर विश्वास नहीं करने से మీరు ఒక విషయాన్ని గమనించాలి. आप एक विषय को ध्यान మన दीजिए, దేవుడు త్రియేక దేవుడు, हमारा परमेश्वर त्रिएक परमेश्वर తండ్రి है, కుమార పరిశుద్ధాత్మ దేవుడు. पिता पुत्र पवित्र आत्मा परमेश्वर है। ఒక దేవుడై ఉండి ముగ్గురులో తను ప్రత్యక్షపరుచుకున్నాడు. एक ही परमेश्वर है, लेकिन तीनों में अपने आप को दिखाई देता है। మన దేవుడు త్రిత్వమైన దేవుడు. हमारा परमेश्वर त्रिएक
त्रिएक परमेश्वर है। నీవు తండ్రిని ఎలా విశ్వాసిస్తున్నావో आप पिता को जैसे विश्वास करते हो, యేసు ప్రభువుని అలా విశ్వసించాలి. यीशु मसीह पर वैसे विश्वास యేసు करो। ప్రభువుని ఎలా విశ్వసిస్తున్నావో यीशु मसीह पर जैसे विश्वास कर रहे పరిశుద్ధాత్మ हैं, దేవుని అలా విశ్వసించాలి. पवित्र आत्मा पर भी वैसे विश्वास ముగ్గురు करो। మనకు సమానంగా కనబడతారు. तीन भी एक समान में ఆ है, ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. वो तीनों भी एक है। దేవుడారా ఈ ముగ్గురిని ఎవరైతే ఒప్పుకోరో ये तीनों को भी कोई लोग विश्वास नहीं करने से వాళ్ళు క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు అని రాయబడి ఉంది. वो क्रिस्त के विरोधी आत्मा है, ऐसे लिखा है। కనుక దేవుని బిడ్డారా, इसलिए प्रिय परमेश्वर की దేవుని संतान, సంగమా, प्रिय परमेश्वर की कलीसिया, బాప్తిసము అంటే దేవుని చిత్తములో ఒక భాగం అని గమనించాలి. बाप्तिस्मा बोलने से परमेश्वर की इच्छा पर एक भाग है, ऐसे विचार कीजिए। అయితే అందులో త్రిత్వము ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. उसमें त्रिएकता रहनी चाहिए, ऐसे परमेश्वर विचार कर रहे हैं। అందుకే బాప్తిస్మ గురించి ప్రాముఖ్యంగా స్పెషల్ గా మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు ప్రకటించాడు. इसलिए बाप्तिस्मा के विषय में पिता पुत्र पवित्र आत्मा के नाम से बाप्तिस्मा दो, ऐसे यीशु मसीह बताए। మరి ఇప్పుడు ఏ నామములో బాప్తిస్మం తీసుకోవాలి? अब कौन से नाम से बाप्तिस्मा लेना है? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోవాలి. पिता पुत्र पवित्र आत्मा के नाम से बाप्तिस्मा लेना है। దేవుని మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। ప్రైజ్ లార్డ్. प्रेज लो।